క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటూ ఉంది. కొందరికి శారీరక బాధ, కొందరికి మానసిక బాధ, కొందరికి కుటుంబం గురించేటువంటి బాధ, చింత, మరికొందరికి అప్పులను గురించేటువంటి బాధ, మరికొందరికి పాప భారం. కానీ ఈరోజు కృపగైనటువంటి దేవుడు మనతో చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక. ఈ మాట ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు, అది దేవుని యొక్క వాగ్దానం. ఈ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడింది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన ఆస్తినంతా ఖర్చు చేసింది, కానీ స్వస్థత ఎక్కడ కూడా రాలేదు. కానీ చివరికి యేసును తాకినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆమె జీవితం మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే ఈ దినాన కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బాధ ఎంత పాతదైనా కృపగలిగినటువంటి దేవుడు దానిని తొలగించగలడు. హల్లెలూయ. ఆమె బాధ 12 సంవత్సరాలు గడిచాయి, డబ్బు అయిపోయింది, ఆశలన్నీ కూడా కరిగిపోయాయి. కానీ యేసును ఒక్కసారిగా తాకగానే సంవత్సరాల బాధ క్షణంలో పోయింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆత్మీయమైన సత్యం, నీ సమస్య ఎంతకాలం నుండి ఉన్నదో కాదు, యేసు దానిపై చెయ్యి వేస్తే చాలు అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఇర్మియా 37:27 వచ్చిన భాగంలో మనం చదువుతున్నప్పుడు కృపగల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుషులు కాలాన్ని చూస్తారు, కానీ దేవుడు కార్యాన్ని చూస్తాడు. విశ్వాసం బాధను ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటుంది. ఆమె ఎలా అనుకున్నది? ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు, తాకితే చాలు, నేను స్వస్థత పడతాను. అది చిన్న విశ్వాసం కాదు, అది బలమైనటువంటి విశ్వాసం. యేసు ఆమెతో చెప్పినటువంటి మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇక్కడ నేర్చుకోవలసిన సత్యం, కన్నీళ్ళ కన్నా విశ్వాసం గొప్పది, భయం కన్నా విశ్వాసం గొప్పది, పరిస్థితుల కన్నా దేవుని యొక్క వాగ్దానం గొప్పది. అలాగైతే కనుక విశ్వాసం దేవుని హస్తాన్ని కదిలిస్తూ ఉంటా ఉందనే సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు శరీరానికే కాదు, హృదయానికి కూడా స్వస్థత ఇస్తాడు. ఆమెకు వ్యాధి మాత్రమే కాదు, అవమానం ఉంది, ఒంటరితనం ఉంది, తిరస్కారం కూడా ఉంది. అందుకే యేసు ప్రభువారు ఆమెతో చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఉన్నప్పుడు కుమార్తె అని పిలిచాడు. దేవుడు ముందుగా మన గాయాలను మాత్రమే కాదు, మన గుండెను కూడా స్వస్థపరచగలడు. ఇక్కడ యేసు ప్రభువారు ఆమెను సమాధానముతో పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య చెప్పారు, సమాధానముతో వెళ్ళము. స్వస్థత మాత్రమే కాదు, సమాధానం కూడా ఇచ్చేటువంటి దేవుడు. నిజమైన స్వస్థత అంటే ఏంటో తెలుసా? దేవునితో సమాధానం, మనసులో సమాధానం, జీవితంలో సమాధానం. ఇక్కడ ఈ స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేకపోయినప్పటికీ కూడా ఆమె యొక్క విశ్వాసం యుగ యుగాల వరకు కూడా గుర్తుండిపోయింది. నీ బాధ కూడా ఒక రోజున నీ సాక్ష్యంగా మారుతుందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. సంకీర్తన 35వ శరణం మనం చదువుతున్నప్పుడు, సాయంకాలమున ఏడుపు వచ్చినను, ఉదయమున సంతోషము కలుగును అని చెప్పేసి, ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? యేసును తాకినప్పుడు బాధకు ముగింపు మొదలవుతూ ఉంటా ఉంది. విశ్వాసం అద్భుతాలకు ద్వారం అని సత్యాన్ని గమనించాలా. దేవుడు నీ బాధను చూశాడు,
గౌరవిస్తాడు, నీ విశ్వాసాన్ని కూడా గౌరవిస్తాడు. ఆలస్యమైన దేవుని సమయం అనేది ఉత్తమం. నీ బాధ రేపటి సాక్ష్యంగా మారుతుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ రోజున మన జీవితానికి మనము అన్వయించుకోవలసింది ఏంటో తెలుసా? నీ బాధను దాచుకోకుండా యేసయ్య వద్దకు తీసుకుని రాగలవా? పరిస్థితులను కాకుండా క్రీస్తును గనక నీవు నిజంగా నమ్మగలిగినట్లయితే, ప్రార్థనను విడవక విశ్వాసముతో గనక ముందుకు నీవు సాగగలిగినట్లయితే అద్భుతమైన దేవునికి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావని ఈ దినాన కృపగల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈరోజు యేసు ప్రభు కూడా ఇదే మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముతో వెళ్ళము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని చెప్పేసి, ఏళ్ళుగా నిన్ను వేధిస్తున్న బాధ అయినా, కుటుంబ సమస్య అయినా, శారీరక వ్యాధి అయినా, ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా, ఆత్మీయ బలహీనత అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు సన్నిధిలో దానికి ముగింపు ఉంది. ఈరోజు విశ్వాసముతో యేసును చేర్చుకో. ఆయనను హృదయపూర్వకంగా తాకిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇప్పటికీ కూడా అదే మాట చెబుతున్నాడు, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని చెప్పేసి. కనుక కృపగల దేవుడి దినపైక వాగ్దాన ప్రకారంగా అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో కావలసినటువంటి స్వస్థత, విడుదల, సమాధానము మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.